వెల్కమ్ టు ఊరువాడ. రాజధాని అంటే ఓ వ్యక్తికో వర్గానికో సంబంధించింది కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 కోట్ల ఆంధ్రుల చిరునామాగా అభివర్ణించారు. చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని కోసం 1631 రోజుల పాటు రైతులు సుదీర్ఘ పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. అందుకేనేమో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో సమీక్షించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పనులు దుర్వినియోగం కాకుండా చూడాలని ఆదేశించారు. ఉపాధి పనులు వేతనాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయన్నారు పవన్. ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి అంబటి చెప్పారు. అయితే తాడేపల్లిగూడెంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమిని తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను కూడా కలుస్తారని తెలుస్తోంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీజేపీ బీఆర్ఎస్ నేతల మాటలు తెలంగాణకు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గు గనుల వేలంతో సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 26,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు. బొగ్గు గనుల వేలానికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా మాట్లాడడం దారుణమన్నారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉంటామన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. ఏపీ సర్కార్ను చూసి నేర్చుకోవాలన్న బీఆర్ఎస్ నేతల విమర్శలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఏపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి బొగ్గు గనుల వేల నిర్ణయాన్ని మానుకోవాలని కేంద్రాన్ని కోరారు మంత్రి తుమ్మల. తెలంగాణ గుండె చప్పుడైనటువంటి సింగరేణిని వేలం వేయకుండా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఉమ్మడి ఆస్తిని కాపాడాలన్నదే తమ ఉద్దేశమన్నారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తప్పవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విచారణ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామన్నారు మంత్రి. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 2,400 కోట్లతో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పర్యాటక భవన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆఫీసులో ఉద్యోగుల హాజరు పట్టికని పరిశీలించారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగరేణిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత కుమార్. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొందలగడ్డగా మారిందన్నారు. 2014 ముందే కాంగ్రెస్ హయాంలో 121 బ్లాకుల వేలంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపించారు. సింగరేణిని బీజేపీ సర్కార్ ప్రైవేటీకరిస్తుందన్న వాస్తవాలను కొట్టిపారేశారు. సింగరేణిపై భట్టి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తాము ఉద్దేశపూర్వకంగా సింగరేణికి గనులు కేటాయించలేదన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకే వేలంలో పాల్గొనమంటున్నారని విమర్శించారు. అయితే బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టపోతుందన్నారు కేటీఆర్. గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమైందని చెప్పారు. సింగరేణికి కూడా స్టీల్ ప్లాంట్ గతే పడుతుందన్నారు కేటీఆర్. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో పెట్టింది కోర్టు. తీర్పు ఇచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అరెస్టు నుంచి పిన్నెల్లికి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన గడువును పొడిగించింది. నీటి కుంభకోణం వ్యాపం కంటే పెద్దదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ నాశనం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో నీటి అంశంపై నిలదీస్తామన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణకి డిమాండ్ చేశారు. నీటి విషయంలో కంటి తుడుపు చర్యలు సహించబోమని హెచ్చరించారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధి దేవునికుంటెలో ఆక్రమణలను అధికారులు ఉక్కుపాదం మోపారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా పోలీసులు బలగాల సహకారంతో ఆక్రమణలు కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా జాబ్ క్యాలెండర్ వేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ మద్దతు పలికారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే బోనాల జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు నిర్వాహకులు. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా ఆలయ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. అర్చకులు సీఎం రేవంత్ ను ఆశీర్వదించి బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు.
హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గణేష్ ప్రమాణం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తన చేంబర్ లో గణేష్ తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే గణేష్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్నారు. హైకోర్టు ఏజీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అడ్వకేట్ జనరల్ కు పలువురు సీనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు చెప్పారు. కొమరంభీం జిల్లా జైనూరులో గిరిజనులు రోడ్డెక్కారు. డీఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వారంతా. లోక్సభ పోలింగ్ నాటి జరిగినటువంటి ఘర్షణలో డీఎస్పీ తమను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. దాడి కేసులో 300 మందిని అరెస్టు చేస్తామని చెప్పి 20 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు. మాట తప్పిన డీఎస్పీపై చర్యలకి డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో పర్యటించింది కేంద్ర కరువు బృందం. వేములకోట చెరువు ట్యాంకును పరిశీలించింది. కొమలభీముడుపాళ్లలో రైతులతో ముచ్చటించి రబీ పంట నష్టం, తాగునీటి వివరాలను సేకరించింది. పెద్దారువేడి మండలం గుబ్బరులో రైతులతో చర్చించింది. కరువు సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ములుగు జిల్లా తాడ్వాయి పసర మధ్య జాతీయ రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకి కాస్త అంతరాయం కలిగింది. వెంటనే స్పందించినటువంటి కలెక్టర్ దివాకర ఫైర్ సిబ్బంది పోలీసుల సాయంతో ఆ చెట్టును తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసుర సరస్వతి ఆలయంలో చిన్నారుల అక్షరాభ్యాసం వివాదాస్పదంగా మారింది. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వేలాది మందికి అక్షరాభ్యాసానికి ఏర్పాట్లు చేశారు అర్చకులు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఆలయాన్ని వదిలేసి ఫంక్షన్ హాల్లో అక్షరాభ్యాసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. గంగమ్మ జాతరలో అంబిలి తాగిన భక్తులు అస్వస్థతకు గురయ్యారు. 100 మందికి పైగా వాంతులు, విరోచనాలు కావడంతో పాలసముద్రం PHCAలో చర్చించారు. అయితే కొద్ది మందికి ఇళ్ల దగ్గర వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొందరిని తమిళనాడులోని పలు ఆసుపత్రులకు తరలించారు. కర్నూలు జిల్లా బనగాన్పల్లి జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీలో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. చివరి రోజు స్వామివారికి మహాపూర్ణాహుతి అష్టోత్తర శతకలశాభిషేకం చేశారు. వేద పండితులతో కలిసి మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు స్వామివారికి అభిషేకాలు చేశారు. స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకంతో వేడుకలు ముగుస్తాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్యోగానికి రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన తమను సీఎం చంద్రబాబు విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే రాజీనామా చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారంగా మారిందని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలి నడకన వచ్చే భక్తులు దివ్య దర్శనం టోకన్లను పునరుద్ధరించింది. శ్రీవారి మెట్టు మార్గంలో నిత్యం 2500 టోకన్లను ట్రయల్ ప్రారంభించారు ఈవో. త్వరలోనే 6000 టోకన్లను పెంచనున్నారు. అయితే ఈ నిర్ణయంతో భక్తులను మోసం చేస్తున్న దళారులకు చెక్ పెడుతుందన్నారు ఈవో. నీట్ పరీక్ష వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు హైకోర్టులో నీట్ పై జరిగే విచారణలపై స్టే విధించింది. నీట్ వ్యవహారంలో అన్ని పిటిషన్స్ ని సుప్రీంకోర్టుకి బదిలీ చేయాలని కోరింది ఎన్టీఏ. అయితే ఎన్టీఏ పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం. ఫైనల్ గా నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేదే లేదని స్పష్టం చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కర్ణాటకలో బీజేపీ కార్యకర్తలు వినూత్న ర్యాలీ తీశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు సీఎం. రిజర్వేషన్లపై బీహార్ పాట్నా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 65% రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం 65% పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం మరవక ముందే సికింద్రాబాద్ మెట్టుగూడ దగ్గర ట్రైన్లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ బోగిలో చెలరేగిన మంటలని ఫైర్ సిబ్బంది సకాలంలో ఆర్పేశారు. అప్పటికే 2 బోగీలు పూర్తిగా తగలబడ్డాయి. ప్రమాదంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ లీగల్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో పెట్టింది ఢిల్లీ కోర్టు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు వెంటనే తీర్పు ఇవ్వకుండా హోల్డ్లో పెట్టింది. ఇప్పటికే కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది.
ఉత్తర భారత్పై సూర్య భగవానుడు పగబట్టాడు. నిప్పులు కక్కుతున్న భానుడి సెగలకి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ చరిత్రలోనే ఇవాళ అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలతో కొత్త రికార్డు నమోదైంది. ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేక జనం నరకం అనుభవిస్తున్నారు. ఎండల ధాటికి నెల 11 నుంచి ఇప్పటి వరకు దేశంలో 192 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో కల్తీ సారా ఘటనపై సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మృతి చెందిన 37 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తమ కార్యకర్తలని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ హోంమంత్రి నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఢిల్లీలో నీట్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణపై ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ఎదుట ధర్నా చేశారు. డమ్మీ కరెన్సీని వెదజల్లుతూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. యూజీసీ నెట్ పరీక్షని రద్దును నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రి భవన్ ను లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. పేపర్ లీక్లని అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టాయి. బ్యారికేడ్స్ ని తొలగించేందుకు యత్నించిన విద్యార్థులని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.